మీ అందరికీ నా వందనాలు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. దేవుడు మనం తినే ఆహారాన్ని, మనం తాగే పానమును దేవుడు దీవించాలంటే మనకి మంచి మనసు ఉండాలంట. మన క్రియలో మంచిగా ఉండాలంట. మన తలంపులు, మన ఆలోచనలు, మన చూపులు, మన మాటలు, మన క్రియలో మంచిగా ఉన్నప్పుడు మనం తినే ఆహారాన్ని, మనం తాగే పానమును దేవుడు దీవించేవాడుగా, ఆస్వాదించేవాడుగా ఉంటాడు. పానము అంటే మంచినీళ్ళు కానీ, టీ కానీ, జ్యూసులు కానీ, మజ్జిగ కానీ, రకరకాల వాటిని మనం తాగేవారంగా ఉంటాం. వాటిని పానము అంటారు. మనం తినే ఆహారాన్ని, మనము త్రాగే పానమును దేవుడు ఆస్వాదించాలంటే, దీవించాలి అంటే మనకు మంచి మనసు ఉండాలి అని చెప్తున్న దేవుడు. మన తలంపులు మంచిగా లేకుండా, ఆలోచనలు మంచిగా లేకుండా, చూపులు, మాటలు, క్రియలు మంచిగా లేకుండా, మన ప్రవర్తన మంచిగా లేకుండా, మనం ఆహారం తినే వారంగా ఉంటే, మనం పానమును తాగే వారంగా ఉంటే దేవుడు ఆ ఆహారమును, ఆ పానమును దేవుడు దీవించడు. అందుకే దేవుడు అంటాడు, నిర్గమాకాండము 23వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. మన క్రియలు సరిగా లేకపోతే, మన తలంపులు, ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలు, మనం చేసే ప్రవర్తన మంచిగా లేకుండా, ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు చేస్తూ, మనం ఆహారం తినేవారంగా ఉంటే, పానమును తాగేవారంగా ఉంటే, మనం తినే ఆహారం, మనం తాగే పానం పాపమైపోద్ది అంటాడు దేవుడు. అందుకే దేవుడు అంటున్నావు, నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. దేవుణ్ణి సేవించడం అంటే దేవునికి ఇష్టమైన బిడ్డలంగా బ్రతకటం, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించటం, ఈ లోకంలో అనేక రకమైన పాపాలు చేయకుండా పరిశుద్ధంగా బ్రతకటం. అప్పుడు మనం తినే ఆహారం పాపం కాకుండా ఉండేదిగా ఉంటుంది అంటాడు దేవుడు. మనం తినే ఆహారాన్ని, మనం తాగే పానాన్ని దేవుడు దీవించేవాడుగా, ఆశ్రయించేవాడుగా ఉంటాడు. ఈ లోకంలో అనేక రకమైన పాపాలు చేస్తూ మనం ఆహారం తినేవారంగా ఉంటే, పానమును తాగే వారంగా ఉంటే, ఆహారమును ఆ పానమును దేవుడు దీవించడు, ఆస్వాదించడు. దేవుడు మనం తినే ఆహారాన్ని, మనం తాగే పానమును దేవుడు ఆస్వాదించకపోతే, దీవించకపోతే అది పాపమైపోయేదిగా ఉంటుంది అంటాడు దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.